అదొకటే కాదు, భారతదేశంలో అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి ప్రాంతం ఏది, అస్తిత్వాన్ని నిలబెట్టుకుని జాతి అని చెప్పుకోదగిన ప్రాంతం ఏది అని అంటే అది తమిళనాడు అనేటువంటిది ఒకటి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ అస్తిత్వాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి చెందుతున్నది ఎవరంటే మార్వాడీలు అనేటువంటి దాన్ని కూడా మనం గమనించవచ్చు. వాళ్ళ జాతి నిర్మాణ పునాదుల్లోనే ఈ అస్తిత్వాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలనేటువంటి అస్తిత్వం ఇవాళ కేవలం చరణంగా మనం చరిత్రను మననం చేసుకొని ఉండడం కాదు. అస్తిత్వం అంటే ఇందాక వరంగల్ సీను చెప్పినట్టుగా మన చరిత్ర యొక్క వారసత్వాన్ని భావితరాలకు ఎట్లా అందించాలి. చరిత్ర వారసత్వం అంటే కేవలం పుస్తకాలలోనో కవులలోనో లేకపోతే సంస్కృతిలోనో బతుకమ్మతో పాటు అది జాజరి కావచ్చు, కోలాటం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన సంస్కృతి. ఈ ప్రత్యేకమైనటువంటి సంస్కృతి తెలంగాణకు ఉంది కాబట్టే ఇక్కడ జమ్మి చెట్టు ఉంది. ఈ ప్రత్యేకమైనటువంటి సంస్కృతి తెలంగాణకు ఉంది కాబట్టే ఆ లోగోలో బతుకమ్మ ఉంది, తెలంగాణ తల్లి అనే ఒక రూపం చేతిలో ఆ బతుకమ్మ, పాలపిట్ట కూడా. అయితే తాడి చెట్లు, పాలపిట్టలు, బతుకమ్మలు, పూలు మాత్రమే అస్తిత్వమా? ఇది శాశ్వతంగా నిలబడే అస్తిత్వం. దయచేసి మనం దీని మీద కొంత ఆలోచన చేయాలి. ఎందుకు 100 సంవత్సరాల కింద పెరియార్ రామస్వామి నాయకత్వంలో వచ్చినటువంటి అస్తిత్వ ఉద్యమం 100 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ పార్లమెంటును గడగడలాడించింది? ఎందుకు నిలబెట్టింది? ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకే రంగులో, ఒకే రూపంలో, ఒకే భాషతో, ఒకే దీంతో మాట్లాడినారు? ఇది వాళ్ళ అస్తిత్వ ప్రకటన. ఈ అస్తిత్వ ప్రకటన కోసము మనం భయపడుతున్నాం. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఉందంటే రోజు ఏది వస్తుందేమో అనుకుంటున్నాం, వచ్చిందేమో అని అనుకుంటున్నాం. ఎన్టీ రామారావు 100 వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నాం. ఈ సందర్భం తమిళనాడులో కూడా వచ్చింది. ద్రవిడ ఉద్యమం ఆ విగ్రహాలను తొక్కి పడేసి ఆ సిమెంట్ ఎందుకు వేస్ట్ చేయాలని, లేదా వాటిని ఎందుకు వేస్ట్ చేయాలని మురికివాడలకు రోడ్లు వేసినారు. రాముడు, కృష్ణుడు, మిగతా వాటి విగ్రహాలకు. అది అస్తిత్వ ప్రకటన. కేవలం ఇట్లా ప్రకటించి ఊరుకున్నారా అంటే ఊరుకోలేదు. వాళ్ళు ఒక 5 అంశాలతోటి అస్తిత్వ నిర్మాణాన్ని చేసినారు కాబట్టి ఇప్పుడు 100 సంవత్సరాల అస్తిత్వం కొనసాగుతున్నారు. మొదలు కులాన్ని రద్దు చేసుకున్నారు. మీరు వాళ్ళ పేర్లు మొత్తం చూడండి, ఎక్కడ ఇంటి పేరు కూడా ఉండదు. తండ్రి పేరు తన పేరు మాత్రమే, తాతల పేరు తండ్రి పేరు తన పేరు మాత్రమే. కులం పేరు అనేటువంటిది పెట్టడం ద్రవిడ రాజకీయ అస్తిత్వ ఉద్యమంలో దాన్ని నిరాకరించడం అనేది మొదటిది. 2, మతాన్ని నిరాకరించినారు, రేషనలిజంని ప్రమోట్ చేసినారు. వాళ్ళు అట్లా అనుకొని మతరహిత వ్యవస్థ అని చెప్పలేదు. తమిళనాడులో మెడ్రాస్లో మీరు పోయినప్పుడు చూడండి, అడుగడుగు గుడి ఉంటుంది, ప్రతి ఊళ్ళో గోపురం ఉంటుంది. కానీ మత తత్వము, మతవాదము, మత వర్గీకరణ ఉండదు. అందరూ సమానమైనటువంటి ఇదిలో ఉంటారు. మా తమ్ముడు చూస్తున్నాడు నా వైపు, సురేందర్. తమిళ హీరోలలో దళిత హీరోలు ఉంటారు, బీసీ హీరోలు ఉంటారు. చేపలు పట్టుకునేటోడి మీద స్టోరీ ఉంటుంది, చేపలు అమ్ముకునేటోడి మీద స్టోరీ ఉంటుంది, చెప్పులు కొట్టేటోళ్ళ మీద స్టోరీ ఉంటుంది. వాళ్ళకి ఈ బ్రాహ్మణ ఆధిపత్య వ్యతిరేక, బ్రాహ్మణిజంకు వ్యతిరేకమైనటువంటి ఉద్యమము కొన్ని సంవత్సరాలు, దశాబ్దాల పాటు నడిచింది. ఈ రోజు వరకు మనం గమనించినాము. ఇది నేను కేవలము అట్లనే చేయాలని చెప్పడం కోసం కాదు, వాళ్ళ అస్తిత్వాన్ని ప్రకటించుకోవడం కోసం చెప్తున్నాను. అన్ని జాతీయ పార్టీలు ఉంటే ఒక్క పార్టీ కూడా, ఒక్క బ్రాహ్మణుడు కూడా టికెట్ ఇవ్వలేదనేటువంటి వార్త వచ్చింది. ఇది అంటే ఒక అస్తిత్వం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహిద్దాం. ఇది ఒక మలుపు తిప్పింది అక్కడ రాజకీయాలు. చివరికి బ్రాహ్మణులు ఆధిపత్యంలో ఉన్నటువంటి, జయలలిత లాంటి వాళ్ళ ఆధిపత్యంలో ఉన్నటువంటి పార్టీలో కూడా ద్రవిడవాదమే ప్రధానము, కులవాదము కాదు అనేటువంటి చర్చ జరిగింది. సో ఇది ఒక పెద్ద సుదీర్ఘమైన విప్లవాత్మకమైనటువంటి చర్య. అస్తిత్వం అనడం అంత గంభీరమైనటువంటి పేరు పెట్టినారు, మీకు అభినందనలు. మీ ఎజెండా కూడా అంతే గంభీరంగా ఉండాలి.
అంతే లోతుగా ఉండాలి అనేటువంటిది నా అభిప్రాయం. ఇందాక మొదలు సభలో ప్రారంభిస్తున్నప్పుడు మన గాయకుడు సోదరుడు తెలంగాణ వచ్చినాక రాకముందు ఇట్లే పాడినాం, తెలంగాణ వచ్చినాక మళ్ళా పాడుతున్నాం, ఇంకా పాడుతున్నాం. అస్తిత్వం అంటేనే నిరంతర గానం. అది ఎప్పుడు ఆగిపోదు. అస్తిత్వాన్ని నువ్వు అధికారంలో ఉన్నా చెప్పాలి, ప్రతిపక్షంలో ఉన్నా చెప్పాలి, లేదా అసలు ఎక్కడ ఉండకుండా పోయినా కూడా చెప్పాలి. ఎక్కడున్నా సరే నువ్వు మాట్లాడుతుండడం అనేది, చర్చిస్తూ ఉండడం అనేది, నిరసన వ్యక్తం చేయడం అనేటువంటిది, ప్రశ్నించడం అనేటువంటిది నువ్వు బతుకున్నావన్న దానికి సూచన అని అంటాడు ఆల్బర్ట్ కామన్. రెబల్ అనేటువంటి నవల రాసిన అట్లా నువ్వు ప్రశ్నించడమే అస్తిత్వాన్ని నిలబెట్టడం అవుతుంది. మనం అప్పుడు ప్రశ్నించలేదు అనుకునే వాళ్ళము ఉండొచ్చు. నా మీద అయితే చాలా రకాల, నేను నిజానికి ఈ ప్రస్తావన తేవాల్సిన అవసరం లేదు. కానీ 10 సంవత్సరాల పాటు మమ్మల్ని ప్రతి ఒక్కరు అనుమానంగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా అనుమానంగా చూస్తున్నారు. అది వేరే సంగతి. అస్తిత్వం అంటే కేవలం అనుమానించడం కాదు, కేవలం మాట్లాడము, పండుగ జరుపుకోవడం. మనకు 2 సంస్కృతులు తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చింది మిత్రులారా. మన కవులు, రచయితలు, ఇందాక పాడిన మన పిల్లలు అద్భుతమైనటువంటి పాత్ర పోషించినారు. ఆ అద్భుతమైన పాత్రలో 3 ప్రధాన అంశాలను అనుకోండి ఆవిష్కరించినారు. ఇవి ఊరికనే వచ్చినాయి కాదు. సబ్బండ వర్ణాలు అనేటువంటి మాట మాట్లాడారు. సబ్బండ వర్ణాలు సమానమైనటువంటి పాత్ర తెలంగాణ చరిత్రలో, తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో ఎప్పుడైనా పోషించారా? భారతదేశంలో ఎక్కడైనా పోషించారా? సమాన హోదా, సమాన గౌరవం నేను గర్వంగా చెప్పగలను, తెలంగాణ ఉద్యమంలో పోషించారు. తెలంగాణ ఉద్యమంలో ఈ సబ్బండ వర్ణాలకు సమానమైన గుర్తింపును చూసి నేను ఆశ్చర్యపోయిన సందర్భాలున్నాయి. మేము తెలంగాణ ఉద్యమంలో కొన్ని వేల బహిరంగ సభలకు పోయినాము. నేను, ప్రకాష్ గారు, లేకపోతే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి సురేందర్ లాంటి వాళ్ళు మాట్లాడిన దాంట్లో నేను, మా రాఘవరెడ్డి కూడా చాలా సందర్భాల్లో ప్రయాణం చేశాను.